ఐపీఎల్ 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శనతో ప్లే ఆఫ్ రేస్ నుంచి ఇప్పటికే అవుట్ అయిపోయింది. ఆడిన 11 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న సీఎస్కే జట్టుకు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టు వరుసగా 2 సార్లు ఐపీఎల్ ప్లే ఆఫ్ లో చోటు దక్కించుకోవడంలో విఫలమైంది. సీజన్ ప్రారంభంలో రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కే జట్టు కెప్టెన్ గా ఉన్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ధోని మళ్లీ కెప్టెన్ అయినప్పటికీ జట్టును విజయ పదంలో నడిపించలేకపోయాడు. అలాగే ధోని వ్యక్తిగత ప్రదర్శనలు కూడా చెప్పుకోదగ్గగా లేవు. ఈసారి కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా, బ్యాట్స్మెన్ గా ధోని విఫలమయ్యాడు. ఫినిషర్ ధోని అనే పేరుకు తగ్గట్టుగా ఆయన ఆట లేదు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ధోనిపై నమ్మకం కోల్పోయారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ధోని ఉండగానే మరో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ తో చెన్నై టీం ఒప్పందం చేసుకుంది. ఈ సీజన్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. అయితే చెన్నై వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా ఊర్విల్ పటేల్ తో సీఎస్కే ఒప్పందం కుదుర్చుకుంది. టీ20లో అత్యంత వేగంగా సెంచరీని నమోదు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో త్రిపురపై ఊర్విల్ పటేల్ కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. టీ20 క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ ప్రపంచ రికార్డుని కేవలం ఒక బంతి తేడాతో కోల్పోయాడు. కానీ దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ఆటతో అనేక రికార్డులు సాధించాడు. దీంతో ఈ యంగ్ వికెట్ కీపర్ తో ఒప్పంద క్రమంలో మరోసారి ధోని పేరు హాట్ టాపిక్ గా మారింది. ధోనిపై చెన్నై సూపర్ కింగ్స్ నమ్మకం కోల్పోయినట్టుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఊర్విల్ పటేల్ ను సీఎస్కే జట్టులోకి తీసుకోవడం ధోనిపై నమ్మకం కోల్పోయినట్లు కాదని, వికెట్ కీపర్ వంశీబేడ్ గాయం కారణంగా దూరమైనందువల్లే ఊర్విల్ పటేల్ ను తీసుకున్నామని సీఎస్కే టీం మేనేజ్మెంట్ పేర్కొంది. అయితే చూస్తుంటే పరిస్థితి అలా కనిపించడం లేదు. రాబోయే సీజన్లలో ధోనిని చూడడం కష్టమని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే తెలుస్తుంది.